Hello everyone, SS here and Pocket Tech. I'm back again with another video. ఈ వీడియోలో మనం iPhone 16 అయితే రివ్యూ చేయబోతున్నాము. నేను లాస్ట్ 5 months నుంచి యూజ్ చేస్తున్నాను. ఈ ఫోన్ లో వచ్చిన న్యూ ఇంప్రూవ్మెంట్స్ ఏంటి, 80,000 రూపీస్ కి ఈ ఫోన్ లో వచ్చే గుడ్ ఫీచర్స్, బ్యాడ్ ఫీచర్స్, ఎవరికి ఈ డివైస్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది, ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. మనకి రివ్యూ వీడియోస్ వచ్చేసి బెస్ట్ ఫీచర్ నుంచి లీస్ట్ ఫీచర్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాము పాకెట్ టెక్ లో. ఈ ఇయర్ iPhone 16 లో బెస్ట్ ఫీచర్ వచ్చేసి డిజైన్. ఎందుకంటే మనకి iPhone 11 నుంచి iPhone 15 వరకు మనకి సేమ్ డిజైన్ అయితే ఫాలో అయ్యారు యాపిల్ వాళ్ళు. లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఈ ఇయర్ మనకి చాలా న్యూ ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు. డిజైన్ పరంగా స్లైట్ ఇంప్రూవ్మెంట్ ఉన్నా హార్డ్వేర్ ఫీచర్స్ పరంగా అయితే మనకి న్యూ ఫీచర్స్ అయితే యాడ్ చేశారు. ప్రో మోడల్ తో కంపేర్ చేసుకున్నా నాకైతే నాన్ ప్రో మోడల్స్ లో ఇయర్ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. బ్యాక్ సైడ్ నుంచి చూడొచ్చు, సేమ్ మ్యాట్ ఫినిష్ ఉన్న ఇయర్ కలర్స్ అన్ని కొంచెం డార్క్ కలర్స్ అయితే ఇచ్చారు లాస్ట్ ఇయర్ తో పోలిస్తే. అండ్ ఆల్సో ఈ కెమెరా డిజైన్, ఫైనల్లీ కొంచెం కెమెరా డిజైన్ అయితే చేంజ్ చేశారు. థ్యాంక్ యూ యాపిల్. మనకి బిల్డ్ క్వాలిటీలో అయితే బిగ్ డిఫరెన్స్ అయితే రాలేదు. బ్యాక్ సైడ్ వచ్చేసి గ్లాస్ ఉంటుంది, సైడ్స్ అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది. అల్యూమినియం ఫ్రేమ్ కూడా చూడొచ్చు, మనకి చాలా ప్రీమియం క్వాలిటీ అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి బిగ్గెస్ట్ ఇంప్రూవ్మెంట్, సెరామిక్ షీల్డ్ అయితే అప్గ్రేడ్ చేశారు. ఈ ఇయర్ వచ్చే సెరామిక్ షీల్డ్ మీకు iPhone 12 తో కంపేర్ చేసుకుంటే 50% స్ట్రాంగ్ గా ఉంటుంది. ఆఫ్టర్ 5 months ఆఫ్ యూసేజ్ నేను ఈ ఫోన్ కి అయితే కేస్ చేసి అసలు యూజ్ చేయలేదు. బ్యాక్ సైడ్ కానీ అల్యూమినియం ఫ్రేమ్ మీద కానీ ఫ్రంట్ స్క్రీన్ మీద కానీ ఎటువంటి స్క్రాచెస్ అయితే ఇంకా పడలేదు. డ్యూరబిలిటీ పరంగా అయితే వెరీ స్ట్రాంగ్ గా ఉంది. ఈ ఇయర్ వచ్చే ఐఫోన్స్ అన్ని ప్రోకి నాన్ ప్రోకి చాలా చిన్న చిన్న చేంజెస్ అన్నమాట. అసలు ప్రో కొనాలా నాన్ ప్రో కొనాలా అనే కన్ఫ్యూజన్ కూడా రావచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఫీచర్స్ ఉంటాయి. యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ అన్ని సేమ్, అన్నిట్లోనూ ఒకేలా పనిచేస్తాయి. ఇక్కడ చూస్తే మీకు రైట్ సైడ్ కెమెరా కంట్రోల్ బటన్ ఉంటుంది. కొత్తగా కెమెరా కంట్రోల్ బటన్ అయితే తీసుకొచ్చారు. కెమెరా కంట్రోల్ బటన్ అసలు ఎవరికి ఉపయోగపడుతుందంటే ఎక్కువగా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. జస్ట్ మీరు కెమెరా బటన్ క్లిక్ చేయగానే కెమెరా ఓపెన్ అయిపోతుంది ఇన్స్టెంట్ గా. ఈ కెమెరా కంట్రోల్ బటన్ ని షటర్ బటన్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఒక్కసారి క్లిక్ చేయగానే ఫోటో తీస్తుంది. లైట్ గా ప్రెస్ చేస్తే మనకి మిగతా ఆప్షన్స్ చూపిస్తాయి అనమాట. ఇక్కడ నుంచి ఎక్స్పోజర్ కానీ, లేదంటే జూమ్ కానీ, కెమెరా మోడ్స్ కానీ, ఫోటోగ్రఫిక్ స్టైల్స్ కానీ ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. ఫోటోగ్రఫిక్ స్టైల్స్ అనేవి నాకు iPhone 16 లో చాలా బాగా ఉపయోగపడ్డాయి. దీని మీద డెడికేటెడ్ వీడియో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. కెమెరా కంట్రోల్ బటన్ లో ఉన్న ఫీచర్స్ ని మనం సెట్టింగ్స్ కెమెరాలోకి వెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు. కెమెరా కంట్రోల్ లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు క్లీన్ ప్రివ్యూ అని చెప్పి ఉంటుంది. స్క్రీన్ మీద మనకి ఎక్కువ ఆప్షన్స్ ఉంటే అవన్నీ క్లీన్ చేస్తుంది అది. అండ్ ఆటో ఫోకస్ అని లాక్ చేస్తుంది అనమాట. సో కెమెరాలోకి వెళ్ళి ఏదైనా ఆబ్జెక్ట్ ఫోకస్ అవ్వట్లేదు అనుకోండి, లైట్ గా ప్రెస్ చేసి హోల్డ్ చేయండి, చూడండి ఆటో ఫోకస్ లాక్ అయిపోతుంది. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి అండ్ దానిపైన యాక్షన్ బటన్. సో లాస్ట్ ఇయర్ మనకి యాక్షన్ బటన్ ప్రో మోడల్స్ లో ఉంటుంది, బట్ ఈ ఇయర్ అన్ని మోడల్స్ లోకి తీసుకొచ్చారు. అండ్ మనందరికి యాక్షన్ బటన్ గురించి తెలిసిందే కదా. డిఫాల్ట్ గా అయితే రింగ్ ఆర్ సైలెంట్ స్విచ్ గా పనిచేస్తుంది. సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇక్కడ యాక్షన్ బటన్ లోకి వెళ్తే మనం ఈ యాక్షన్ బటన్ ని దేనికైనా ఉపయోగించుకోవచ్చు. లాస్ట్ 3 years లో చూసుకుంటే మీకు నాన్ ప్రో మోడల్స్ లో ఈ ఇయర్ వచ్చిన ఫీచర్స్ ఏ ఇయర్ లోనూ రాలేదు. అండ్ నెక్స్ట్ సెకండ్ ఇంప్రూవ్మెంట్ వచ్చేసి లాస్ట్ ఫ్యూ ఇయర్స్ తో కంపేర్ చేసుకుంటే మనకి చిప్ సెట్ లో అయితే బిగ్గెస్ట్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. సో లాస్ట్ ఇయర్ iPhone 15 చూసుకుంటే మీకు A16 బయానిక్ చిప్ సెట్ తో వస్తుంది, బట్ ఈ ఇయర్ అయితే మనకి A18 చిప్ సెట్ అయితే తీసుకొచ్చారు. 3 nanometer సైజ్ ఉంటుంది. జస్ట్ 1 core డిఫరెన్స్ అనమాట ప్రోకి నాన్ కి. ఇక్కడ మీరు చూస్తే CPU వచ్చేసి 6 core CPU ఉన్న GPU వచ్చేసి మనకి 5 core GPU అయితే యూజ్ చేస్తున్నారు. ప్రో మోడల్స్ అయితే అది 6 cores GPU అయితే యూజ్ చేస్తారనమాట. మనకి 8 GB ఆఫ్ ర్యామ్ ఉంటుంది థ్యాంక్స్ టు యాపిల్ ఇంటెలిజెన్స్. యాపిల్ ఇంటెలిజెన్స్ ఉండటం వల్ల అన్ని ఫోన్స్ కి 8 GB మ్యాండటరీగా ఇవ్వాల్సి వచ్చింది. యాపిల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసినా చేయకపోయినా ర్యామ్ అయితే మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. A18 పర్ఫార్మెన్స్ అయితే క్రేజీగా ఉంటుంది. మీరు గేమింగ్ ఆడుతున్నా, డే టు డే లైఫ్ లో డివైస్ యూజ్ చేస్తున్నా చాలా స్మూత్ గా అనిపిస్తుంది అనమాట. ఈవెన్ దో ఈ ఫోన్ డిస్ప్లేలో మనకి 60 Hz రిఫ్రెష్ రేట్ ఉన్నప్పటికీ ఈ సాఫ్ట్వేర్ అండ్ చిప్ సెట్ ఇంటిగ్రేషన్ వల్ల మనకి పర్ఫార్మెన్స్ అనేది కొంచెం స్మూత్ గా కనిపిస్తుంది. అండ్ ఆల్సో వీళ్ళు ఇయర్ నుంచి సబ్ థర్మల్ సిస్టమ్ అయితే తీసుకొచ్చారు. సో మన ఐఫోన్స్ లో చూసుకుంటే హీటింగ్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. ఎందుకంటే చిప్ సెట్ పర్ఫార్మెన్స్ అనేది పెరిగే కొద్దీ హీట్ అనేది ఆబ్వియస్లీ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో iPhone 16 సిరీస్ లో మనకి సబ్ థర్మల్ సిస్టమ్ అయితే యూజ్ చేశారు. బట్ అయినా కానీ మీరు హెవీ గేమింగ్ యూజ్ చేస్తుంటే స్లైట్ గా హీట్ అయ్యే అవకాశం అయితే ఈ ఫోన్ కి అయితే ఉంది. పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పటి నుంచి స్లైట్ ఇంప్రూవ్మెంట్స్ అనమాట. బిగ్గెస్ట్ ఇంప్రూవ్మెంట్స్ అయితే ఇంకుండవు. నాకు తెలిసి డిజైన్ అండ్ చిప్ సెట్ ఇంప్రూవ్మెంట్స్ ఆర్ వెరీ బిగ్ ఇన్ iPhone 16. స్లైట్ ఇంప్రూవ్మెంట్ వచ్చేసి కెమెరా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరా డిజైన్ అయితే డిఫరెంట్ గా కనిపిస్తుంది ఇక్కడ. ఫర్ స్పెషల్ వీడియో రికార్డింగ్
విజన్ ప్రో కోసం. నెక్స్ట్ విజన్ ప్రో వస్తో రాదో తెలియదు కానీ వాటి కోసం ఈ వర్టికల్ గా చేసామని చెప్తున్నారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి వైడ్ అండ్ అల్ట్రా వైడ్ 2 కెమెరా లెన్స్ ఉంటాయి. వైడ్ యాంగిల్ లో మనకి 48 మెగాపిక్సెల్ ఫ్యూజన్ లెన్స్ అయితే యూజ్ చేస్తున్నారు. దీంట్లో నుంచి మీరు ఫొటోస్ క్యాప్చర్ చేస్తే మనకి 24 మెగాపిక్సెల్స్ షార్ట్స్ అనేవి వస్తాయి అనమాట. 1x and 2x 2 మోడ్స్ ఉంటాయి దీంట్లో. వన్ ఆఫ్ ద బెస్ట్ కెమెరా లెన్స్ అనమాట. మీరు ఈ కెమెరాస్ యూస్ చేసుకుని ఎటువంటి స్టేషన్ లోనే సరే పిక్చర్ క్యాప్చర్ చేస్తే యూ విల్ నాట్ డిసప్పాయింట్. పోర్ట్రేట్ షాట్స్ కానీ వైడ్ షాట్స్ కానీ క్రిస్టల్ క్లియర్ గా ఉంటాయి. ఎడిట్ చేసుకున్నా గానీ మనకి క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తుంది. సెన్సార్షిప్ టెక్నాలజీ కూడా ఉంటుంది అనమాట. వీడియోస్ తీసినా మనం పోర్ట్రేట్ ఫొటోస్ తీసినా కొంచెం స్టేబుల్ గా వస్తూ ఉంటాయి. నెక్స్ట్ కమింగ్ టు ది అల్ట్రా వైడ్. దీంట్లో వచ్చేసి మనకి 12 మెగాపిక్సెల్ f2.2 లెన్స్ అయితే ఉంటుంది. ఈ ఇయర్ నుంచి మనకి నాన్ ప్రో మోడల్స్ లో కూడా మ్యాక్రో మోడ్ సపోర్ట్ అయితే ఉంటుంది. మ్యాక్రో ఫొటోస్ తీసుకోవాలనుకుంటే దాని ఆబ్జెక్ట్ కి దగ్గరికి వెళ్ళంగానే ఇక్కడ మ్యాక్రో మోడ్ ఎనేబుల్ అవుతుంది. పిక్చర్ శాంపుల్స్ మీ స్క్రీన్ మీద చూడొచ్చు. సో బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఏంటి అంటే మనకి iPhone 16 ఫోన్ లో టెలిఫోటో లెన్స్ లేదు. 0.5x 1x 2x అండ్ అప్ టు 10x వరకు జూమ్ చేసుకోవచ్చు. జూమ్ ఆప్షన్స్ కూడా కొంచెం లిమిటెడ్ గా ఉంటాయి. కమింగ్ టు ద వీడియోస్, మనకు 4K వీడియోస్ at 24, 30, 60 FPS లో రికార్డ్ చేసుకోవచ్చు. ప్రో మోడల్స్ లో వచ్చినట్టు మనకి 4K లో 240, 120 FPS లో రికార్డ్ చేయలేం, కానీ మనం అప్ టు 60 FPS అయితే రికార్డ్ చేయొచ్చు. మనకి యాక్షన్ మోడ్ ఉంటుంది. రన్ చేసేటప్పుడు తీయాలి, బైక్ మీద డ్రైవ్ చేసేటప్పుడు వీడియో స్టేబుల్ గా రావాలి అనుకుంటే మీరు ఈ యాక్షన్ మోడ్ ని యూస్ చేసుకోవచ్చు. చాలా యూస్ఫుల్ గా ఉంటుంది, చాలా స్టేబుల్ గా వస్తుంది అనమాట. అండ్ సినిమాటిక్ మోడ్, స్లో మోషన్ మోడ్ ఇలాంటి ఫీచర్స్ అన్ని ఉన్నాయన్నమాట. కెమెరా పరంగా కానీ వీడియోస్ పరంగా కానీ ఐఫోన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మినిమం గ్యారంటీ అయితే ఉంటుంది. అండ్ ప్రో మోడల్స్ లానే మనకి iPhone 16 లో కూడా ఆడియో మిక్స్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో ఆడియో మిక్స్ ఏంటి అంటే మనకి వీడియో రికార్డ్ చేసిన తర్వాత ఫోన్ లోనే ఎడిట్ చేసుకోవచ్చు సౌండ్ అనేది. సో ఇది వచ్చేసి స్టాండర్డ్ మోడ్, ఇది వచ్చేసి ఇన్ ఫ్రేమ్ మోడ్. సో ఇన్ ఫ్రేమ్ లో మనకి ఫ్రేమ్ లో ఉన్న వాయిసెస్ వరకే వినిపిస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టూడియో. మీరు అవుట్డోర్స్ లో వీడియో రికార్డ్ చేసినా ఇండోర్స్ లో తీసినట్టు ఉంటుంది అనమాట సౌండ్ అనేది. అండ్ సినిమాటిక్ సౌండ్ అనేది కొంచెం సినిమాటిక్ గా వస్తుంది. నేనైతే ఈ ఫీచర్ ని ఎక్కువగా యూజ్ చేశాను, ఎందుకంటే ఎక్కువ వీడియో రికార్డింగ్స్ నేను ఐఫోన్ లో షూట్ చేస్తాను. సో ఐఫోన్ లోనే వీడియో రికార్డ్ చేసి కొంచెం వాయిస్ అటు ఇటు ఉందనుకుంటే ఇక్కడే ఎడిట్ చేసి ఆ తర్వాత ఫ్రెండ్స్ కి కానీ షేర్ చేస్తాను. వెరీ ఈజీ టు యూస్. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే మనకి ఇయర్ iPhone 16 లో 3561 mAh బ్యాటరీ సైజ్ అయితే ఇస్తున్నారు. లాస్ట్ ఇయర్ మోడల్ తో కంపేర్ చేస్తే స్లైట్ గా ఇంప్రూవ్ చేశారు. iPhone 15 తో కంపేర్ చేసుకుంటే మనకి 1 or 2 hours ఎక్స్ట్రా వస్తుంది. మీ డిపెండింగ్ ఆన్ యువర్ యూసేజ్ మీకైతే 1 hour ఎక్స్ట్రా ఉంటుంది అనమాట iPhone 15 మోడల్ తో కంపేర్ చేస్తే. నాకైతే 1 full day అయితే ఈజీగా వస్తుంది. సో ఇక్కడ స్క్రీన్ షాట్ లో చూడొచ్చు, మార్నింగ్ 6 o'clock కి యూజ్ చేయడం స్టార్ట్ చేశాను at 100%. నాకు నైట్ 1 o'clock కి మళ్ళీ నాకు 12% ఆఫ్ ఛార్జింగ్ అయితే ఉంది. సో 1 full day లో నాకు 30% ఆఫ్ యూసేజ్ సఫారీకి వెళ్ళింది, 15% వాట్సాప్, 10% యూట్యూబ్. సో నా యూసేజ్ కి అయితే ఇది 1 full day అయితే వస్తుంది. అండ్ ఆల్సో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా తీసుకొచ్చారు. 45 watts వైర్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, 25 watts వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, రివర్స్ వైర్ ఛార్జింగ్ ఉంటుంది USB-C పోర్ట్ నుంచి, 4.5 watts దగ్గర ఉంటుంది అనమాట. అది లాస్ట్ ఫీచర్ వచ్చేసి డిస్ప్లే. అసలు ఇంప్రూవ్మెంట్స్ ఏం లేవు, సేమ్ iPhone 15 డిస్ప్లే తీసుకొచ్చి iPhone 16 లో పెట్టారు. సో 6.1 inches డిస్ప్లే అనమాట. సేమ్ సూపర్ రెటినా XDR OLED డిస్ప్లే అయితే యూజ్ చేస్తున్నారు. డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది. మినిమం 1000 nits సపోర్ట్ చేస్తే మ్యాక్స్ వచ్చేసి 2000 nits వరకు బ్రైట్నెస్ అనేది ఉంటుంది. OLED డిస్ప్లే కాబట్టి కంటెంట్ అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. డిస్ప్లే పరంగా ఎటువంటి కంప్లైంట్స్ లేవు ఎక్సెప్ట్ రిఫ్రెష్ రేట్. ఇది మనకి 60 Hz రిఫ్రెష్ రేట్ లోనే పనిచేస్తుంది. సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ అండ్ చిప్ సెట్ వల్ల కొంచెం స్మూత్ గా కనిపించినా గేమ్స్ ఆడేటప్పుడు యూ విల్ సీ ది క్లియర్ డిఫరెన్స్. 2025 లో మనకి రిఫ్రెష్ రేట్ 60 Hz ఇవ్వటం అనేది కొంచెం డ్రాబ్యాక్. మేబీ ఫ్యూచర్ లో 120 Hz రిఫ్రెష్ రేట్ యాడ్ చేస్తారేమో, లెట్స్ వెయిట్ అండ్ సీ. సో ఈ ఫోన్ వచ్చేసి మనకి 80,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. సో ఈ డివైస్ ఎవరికి బాగా సెట్ అవుతుందని నన్ను అడిగితే కనుక ఫస్ట్ వచ్చేసి ప్రో మోడల్ కి నాన్ ప్రో మోడల్ కి ఈ ఇయర్ అనేది చాలా తక్కువ డిఫరెన్సెస్ ఉంటాయి అనమాట. లైక్ టెలిఫోటో లెన్స్ ఉండదు. అండ్ ఆల్సో మనకి సాఫ్ట్వేర్ లో 240 FPS 120 FPS లో వీడియో రికార్డింగ్ చేయలేము. డిస్ప్లే లో 120 Hz రిఫ్రెష్ రేట్ ఉండదు. ఇలాంటి ఫీచర్స్ మీకు అవసరం లేదు అనుకుంటే దిస్ ఫోన్ ఇస్ ద బెస్ట్. ఎందుకంటే మీరు ప్రో మోడల్ చూసుకుంటే 1,20,000 1,60,000 దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసి 80,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. గుడ్ పర్ఫార్మెన్స్, గుడ్ కెమెరా, 1 day ఆఫ్ బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుంది. సాఫ్ట్వేర్ సపోర్ట్ సేమ్ అన్ని 4 ఫోన్లకి సేమ్ ఉంటుంది. సేమ్ యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్. 80,000 రూపీస్ లో మీకు యాపిల్ ఎకో సిస్టమ్ లో మంచి ఫోన్ కావాలి అనుకుంటే iPhone 16 ఇస్ ద బెస్ట్ చాయిస్. ఇదైతే నా పర్సనల్ ఒపీనియన్. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.